ఎవరా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? నా క్లాస్మేట్ అమ్మా. ఈ అమ్మాయి నేను గుళ్ళో చూశాను కదా. అవును తనే. ఏ బాబు నాన్నా ఇదిగోరా, ఏంటి నాన్న ఇది? ఇదే మనం కట్టబోయే బిల్డింగ్ యొక్క కొత్త డిజైన్. ఎలా ఉంది? బాగుంది నాన్న. బాగుంది కదా. పార్వతి నువ్వు చెప్పు. బాగుందండి. పారు వస్తున్నానండి. రా కూర్చో. ఉమ్. ఈ డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు. రాత్రి ఇంకో డిజైన్ చూపించారు. ఇది మన అబ్బాయి వేసిన డిజైన్. చాలా బాగుందండి. ఎంత అందంగా డ్రా చేశాడు చూడండి. అయితే నిన్న చూపించిన డిజైన్ బాగుందని చెప్పు. మన అబ్బాయి డ్రా చేసింది కదా, దీనికన్నా మీరే చెప్పండి ఎలా ఉందని. సూపర్. సరే, వాడు ఇంకా నిద్రపోతున్నాడా? అవునండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా. కొంచెం టైర్డ్ గా ఉంది, అందుకే పడుకున్నాను. ఉండు, నేను వెళ్ళి కాఫీ సరేమ్మా. తీసుకొస్తాను. రేయ్, నువ్వు వేసిన డిజైన్ నేను డిజైన్ చూశాను. చూసారా? ఎలా ఉంది? ఓకేనా? మన కంపెనీ డిజైన్ కంటే నువ్వేసిన డిజైన్ సూపర్ 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 గా థ్యాంక్స్ ఉంది. నాన్న. నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాం. మీరు అక్కడికి వస్తే బాగుంటుంది ప్లీజ్ నాన్న. రేయ్, ఇది నువ్వు అడగాల? ఖచ్చితంగా వస్తానురా. థ్యాంక్స్ నాన్న. మన ఏరియాకి చెందిన కరుపుకి ఈ రోజు పుట్టినరోజు. ఇవే నా శుభాకాంక్షలు. రేమా నాన్న వచ్చారా? ఏంట్రా నలుపు, బాగున్నావా? హ్యాపీ బర్త్డే కరుపు. మీరు ఎప్పుడో వస్తారని అనుకున్నాం. రండి రండి. గోవింద్, నీ బర్త్డేకి నా ప్రెజెంటేషన్ రేయ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. నాకు అమ్మా నాన్న లేని లోటుని మీరు తీరుస్తున్నారు నాన్న. రేయ్, feel అవ్వకురా. ఏంట్రా? నన్ను ఆశీర్వదించండి నాన్న. లెగరా. పైకి లే. ఒరే నలుపు, పైకి లే. లెగరా. రేయ్. పైకి లే. రేయ్, ఏంట్రా చిన్నపిల్లలు అలా ఏడుస్తావు? నువ్వు బాగా చదివి కాలేజ్ ఫస్ట్ రావాలి, అలాగే ఓకేనా? నాన్న. ఉమ్. నమస్కారం. నమస్కారం, రండి. చాలా మంచి పని మొదలు పెట్టారు. బాగా పైకొస్తారు. రావాలి, మేము కూడా పైకి రావాలి కదా. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. హ, ఏంటయ్యా చదువుకున్నవాడు టక్కున పట్టేస్తాడని చెప్పావు? అర్థం కాలేదంట, కాస్త అర్థమయ్యేలా చెప్పు. సార్, ఈ ప్రాంతంలో బాత్రూమ్ కట్టినా సరే మాకు ఒక అమౌంట్ వచ్చేస్తుంది, లేకపోతే లోపలికి వెళ్ళేవాడికి ఏమి రాదు, అడ్డుకుపోతుంది. ఆ ఇబ్బంది మీకెందుకో సార్, కట్టే బిల్డింగ్ లో సగం మాకు ఇచ్చేయండి, మిగతా పనులు మేము చూసుకుంటాం. అంతే. కాస్త టైం ఇవ్వండి, పూజ అవనివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే పద. మళ్ళీ ఏంట్రా? తర్వాత తొందరగా ఇచ్చేయండి, లేకపోతే ఇబ్బంది. వస్తాను. రే గోవింద్, ఎవరితను? ఈ ఏరియాలో రాజకీయం వీల్దే సార్. రాజకీయంలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు సార్ వాళ్ళందరూ. ఇక్కడ వాళ్ళకి చాలా పెద్ద పేరుంది సార్. ఎలాంటి రౌడీసమైనా అది వీళ్ళు మాత్రమే చేస్తారు సార్. వీళ్ళు మనకి చాలా ప్రాబ్లం ఇస్తాడు సార్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడి దగ్గర. హలో. నేనే మండ మాట్లాడుతున్నా. అరే, ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఏం లేదు, ఇది నా నంబరే, సేవ్ చేసి పెట్టుకోండి. ఇచ్చేటప్పుడు వీలుగా ఉంటుందిగా, అందుకే. ఉంటాను. వీళ్ళు ఊరికి వదలకూడదు. పూజ అవగానే పిలిచి ఇచ్చేస్తాడు. అరే నువ్వొక్కడవే ఊరుకోరా, ఇచ్చే మొహంలా ఉందా? అబ్బా, మన దారిలోకి వస్తాడులే. అందరికీ నమస్కారం. ఈ ఏడాది కట్టడ ఇంజనీరింగ్ లో ప్రథమంగా వచ్చిన వారు మన కాలేజీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఎదుట మన కాలేజీ విద్యార్థులు ఆయన ఎదుట కట్టడ కళ గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ప్రెసెంట్ హియర్. చెన్నై అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఎల్ఐసి బిల్డింగే. 14 ఫ్లోర్లతో మొట్టమొదటిసారిగా కట్టిన చాలా ఎత్తైన బిల్డింగ్ అంటే ఇదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
మీ ఎవ్వరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డబ్బు దొంగతనం నుండి గొంతు పిసికి చంపేంత వరకు చిప్పకూడు తినే చోటు, దీంతో పాటు చరిత్ర గురించి చెప్పాలంటే ఇలాంటి చోట్లు ఈ రోజు ప్రాణాలతో లేవు. అది ఏంటో తెలుసా? అదే సెంట్రల్ జైల్. అందరికీ నమస్కారం. ఇప్పటికీ పెద్దదిగా చెప్పుకోవాలంటే హోటల్ లీ మెరిడిన్. ఇక్కడే సాఫ్ట్ లైట్ లో వెరైటీ ఫుడ్స్ అన్ని దొరుకుతున్నాయి. మటన్, చికెన్ తో మొదలుపెట్టి పీతలు, రొయ్యలు, సొరచేప, కాడ, గొర్రె మాంసం, బీఫ్, సారీ క్షమించండి, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది తంజావూర్ బ్రగదీశ్వరర్ టెంపుల్. ఇది ఎంతో పురాతనమైనది. దీని వయసు 1000 కంటే ఎక్కువ. దీని ఎత్తు 216 అడుగులు. విమానం బరువు 80 టన్నులు. దీని గోపురం నీడ నేలని తాకకపోవడమే ఈ గుడి యొక్క విశేషం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా ఫ్రెండ్స్ అందరూ చాలా చెప్పారు. నేను చెప్పబోయేది దేని గురించి అంటే ఆర్కిటెక్చర్ని మొదలుపెట్టిన ఒక డ్యామ్ గురించి. అదే డ్యామ్ 1000 సంవత్సరాల క్రితం 1050 ఫీట్ కిందకి 66 ఫీట్ వైడ్గా 18 ఫీట్ హైట్గా కేవలం రాళ్ళు ఇంకా మట్టితో ప్రవహిస్తున్న నదికి మధ్య కట్టిందే ఈ డ్యామ్. ఇందులో గొప్పతనం ఏంటంటే సముద్రం ఒడ్డున మనం నించున్నప్పుడు అలొచ్చి మనల్ని తాకినప్పుడు మన కాళ్ళ కింద ఉన్న మట్టి సాఫ్ట్గా అయ్యి మన కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అదే వాళ్ళకి ఐడియా వచ్చేలా చేసింది. దీన్ని బేస్గా పెట్టుకునే నీళ్లలో పెద్ద పెద్ద రాళ్ళని వేసి దీన్ని కట్టారు. ఆ తర్వాత క్లేతో ప్రతి రాయిని అంటించి కావేరీ నది దగ్గర కట్టిందే ఈ డ్యామ్. ఏ టెక్నికల్ సౌకర్యాలు లేకుండానే వాళ్ళు ఇంత గొప్ప డ్యామ్ ని కట్టగలిగారంటే ఇప్పుడు ఇన్ని సౌకర్యాలున్నా మనం ఎందుకు అలాంటిది కట్టలేకపోతున్నాం? దానికి కారణం మన దేశాన్ని పాడు చేస్తున్న లంచం లంచం లంచం. దాన్ని తొలగించగలిగితే ఖచ్చితంగా మన స్టూడెంట్స్ మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. సూపరే, భలే రిసర్చ్ చేశాడు. బాగా మాట్లాడాడు కదా. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే. శతకోటి పువ్వులు పూసాయే నీ నవ్వులతో, ఇది కాదా ప్రేమకు పరవశమే. నువ్వెళ్ళే దారంతా దీపావళి, నిన్ను చూసే రోజేవో గీతాంజలి. ఇది నువ్వు నాకు సంక్రాంతి, మది పైన వెన్నెల కాంతి. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే. శతకోటి పువ్వులు పూసాయే నీ నవ్వులతో, ఇది కాదా ప్రేమకు పరవశమే. నీపై కురిసే వర్షం కోసం మేఘం అవుతానే, నీ పెదవుల్లోనే చిరునవ్వైనే కాపురముంటానే. చూపులతో నువ్వు చేసే మాయ ఎంతో బాగుందే, జన్మంతా నీతో అడుగులలోనే అడుగులు వేస్తానే. పెళ్ళాడే శుభయోగం ఏ రోజు రాబోతుందో, ఆ రోజు ఏ రోజునో ఒక గడియారం ముల్లై నేనే తిరిగేస్తా నీ వెనక.
పరవశమే. చూసిందో మది నీకై తిరిగినదే, అని నిన్నే చూస్తూ నన్నే ప్రాణం మరిచేపోయినదే. ఎగరేసినవో గాలిపటంలా మనసే మారిందే, దాని కదిలించే ఆ అధికారాన్నే నీకే ఇచ్చిందే. నీమేని ఛాయంత పువ్వుల్లో నింపేయొద్దే, ఎవరైనా కోస్తే నా మతిపోతుందే. నీ కన్నీటి